పెరటి తోటల్లో రకరకాల కాయగూరలు పెంచుతూ ఉంటాం. పెరటి తోటలు ముఖ్యంగా కూరగాయలకి ఎంతో ఉపయోగపడే సాధనంగా మనం ఆలోచన చేస్తాం. అయితే పెరటి తోటలు పూల తోటలకి, పూలతో చేసే వ్యాపారానికి కూడా అనువుగా ఉంటాయా? ఉంటాయి. ఈ గ్రామంలో అది జరుగుతున్నది. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. పూలు మన సంస్కృతిలో ముఖ్యమైన భాగం. శుభకార్యమైన, పండగలైనా, ఏ ఉత్సవాలైనా, అశుభకార్యాల్లో కూడా పూలకి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. అయితే పూలని పెద్ద పెద్ద తోటల్లో పెంచడము, ఒక రకమైన వ్యాపారంగా వాటిని చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇళ్లలో పెరిగే మొక్కలు, ముఖ్యంగా పూల మొక్కలను పెంచచ్చా, ఆ పూల మొక్కలతోటి వ్యాపారం చేయొచ్చా అన్నది ఒక ముఖ్యమైన ప్రశ్న, ఒక కొత్త ఆలోచన. ఆ ఆలోచన అమలు చేస్తున్న గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నాము. ఈ గ్రామంలో ఈమె ప్రస్తుతము ఆ గ్రామంలో ఉన్న రకరకాల పూల చెట్లను పెంచి ఆ పూల చెట్లను గుత్తకు తీసుకుని చాలా సఫలంగా పూల వ్యాపారం చేస్తున్నారు. ఆమె అనుభవం ఏంటో ఆమె ద్వారానే తెలుసుకుందాం పదండి. అరుణ్ గారు, ఇప్పుడు మనము ఒకళ్ళ ఇంట్లో ఒక పూల తోటలో నిలబడి ఉన్నాము, వాళ్ళ పెరటి తోటలో. తర్వాత ఈ పూల బుట్ట నిండా మీరు పూలు కోసి ఇందులో వేస్తున్నారు. మీరేం చేస్తున్నారు ఈ పూలతోటి మీరేం చేస్తారు? మాకు కొంచెం వివరం చెప్తా సార్. ఇవన్నీ సీజన్లో 4 కేజీల వరకు ఇడుగుతాయి సార్. ఇవి రోజుకి 4 కేజీలు వస్తాయి. ఇవన్నీ సన్నజాజి పూలు 4 కేజీల వరకు ఇడుగుతాయి సార్. ఇవన్నీ వాళ్ళతో 300కి కిలో 300కి కొనుక్కుంటా సార్ నేను. అంటే మీరే తెంపుకుంటారా? వాళ్ళు పీకిస్తారు సార్. వాళ్ళు తీసి మీకు ఇస్తారు? వాళ్ళు తీసి ఇస్తారు మాకి. నేను ఊర్లోకి అవన్నీ కట్టి, లూజ్ అయితే అమ్మును, అన్ని కట్టి మాల మాదిరి చేస్తారు. మూర్ల ప్రకారం అమ్మేస్తా. ఎక్కడ అమ్ముతారు? ఇక్కడే కరుట్లపల్లి గ్రామంలోనే అమ్ముతా. ఏమన్నా జాతరలు అట్లా జరిగితే ఇక్కడ పక్కన ఆత్మకూర అనేది ఉంది, అక్కడ ఒకసారి వెళ్ళినాను. ఇక్కడ సోల్ సముద్రం ఉంది, అక్కడ ఒకసారి వెళ్ళిన. ఇక్కడ కదురుగుంటుంది, అక్కడ జాతర జరిగినప్పుడు అక్కడ ఒకసారికి వెళ్ళిన. అంటే ఇప్పుడు మీరు ఇందులో ఎన్ని చెట్లు ఉన్నాయి? ఇవన్నీ 10 చెట్లు ఉన్నాయి. 10 చెట్లు ఉన్నాయి. ఇలా ఎంతమంది దగ్గర మీరు కొంటారు? వీళ్ళవి 2 ఉన్నారు వీళ్ళు. మా ఇంటి దగ్గర 2 ఉన్నాయి. ఇవే చాలు నాకు. ఒక 12 చెట్లు మీరు సీజన్ లో సన్నజాజి పూలు తీసుకుంటారు. కిలో 300. ఇంకా ఏ రకమైన పూలు తీసుకుంటారు? ఈ చామంతులు, గులాబీలు, బంతి పూలు, ఇవన్నీ మీ ఊరి నుంచి వస్తాయి, బయట నుంచి కూడా తెస్తారు? ఇవి ఇక్కడి నుంచినే కొనుక్కుంటాను. చామంతి అయితే ఇప్పుడు వస్తుంది, ఇక్కడే పక్కన తోట ఉంది సార్, అక్కడ నుంచి తెచ్చుకుంటా. ఒక 5 కిలోలు 10 కిలోల పాటే అమ్ముతా రోజుకి. అవన్నీ చామంతులు. అంటే మీరు ఎవరైతే పూలను పెంచుతారో పెరట్లో కానీ పొలాల్లో కానీ, ఆ పూలను మీరు కొని మిగతా వాళ్ళకి అందరికీ అమ్ముతా. ఊర్లో అందరికీ అమ్ముతా. ఇంటింటి దగ్గరికి వెళ్ళి బుట్టలో వేసుకొని పోయి తర్వాత మాలలు కూడా కడతాను. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇది 8 ఏళ్ళు సార్. 8 ఏళ్ల నుంచి చేస్తున్నారు. అంటే ఇది ఒక్కొక్క సీజన్ లో అసలు పూలేమి ఉండకపోవచ్చు కదా? అప్పుడు పోగోడు నుంచి వస్తాయి సార్. కాగడ అని వస్తుంది, ఆ పూలు అమ్ముతా సార్. వేరే దగ్గర నుంచి కూడా తెప్పించుకుంటా సార్. ఫోన్ల ద్వారా వస్తాయి, బస్సులో వస్తాయి సార్. అనంతపూర్కి వస్తాయి, అనంతపూర్ నుంచి ఇక్కడ తెచ్చుకుంటారు. ఈ రకంగా మీరు 8 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి. అంటే ఇలా ప్రతి ఇంట్లోని ఇలా పూలు పెంచే అవకాశం ఉందా? పూల చెట్లు పెంచే అవకాశం ఉందా? అంటే ప్లేస్ ఉంటే పెంచుకునే ఉంది సార్. కొంతమందికి ప్లేస్ ఉండదు కదా, అట్లా ఇబ్బంది పడుతుంటారు. 4 కిలోలు వస్తాయి కానీ సార్, దండికి వస్తాయి వీళ్ళకి. అంటే మీరు చేస్తున్న ఈ పూల వ్యాపారంలో మీరు సంఘం సభ్యురాలు కూడా కదా? దానితో ఏమైనా మీకు? నల్లలమ్మ సంఘంలో నేను లోన్ తీసుకున్నా సార్, 50,000 పాటి తీసుకున్నా. దీనికి పెట్టుబడిగా పెట్టుకున్నాను. నెల ఇంత తీసుకొని పెట్టుబడిగా పెట్టుకొని నా 2 పిల్లల్ని సాక్కుంటున్నా సార్ నేను. పూలు అమ్ముకొని పూల వ్యాపారం చేసి. మీకు వ్యవసాయం కూడా ఉన్నదా? ఉంది సార్. మీరు పూలు పెంచుతారా మీ తోటల్లో? అంటే ఆముదం సార్, నీళ్ళ లేవు, ఆముదం వేసినాం. ఆముదం వేసారు. సో అరుణ్ గారి పూల వ్యాపారము చాలా ప్రేరణగా తీసుకోవచ్చు. ఆమె స్వయంగా రైతు అయినప్పటికీ అక్కడ నీరు లేకపోవడం మూలంగా పూల చెట్లు ఆమె పెంచడం లేదు. కానీ ఎవరి తోటలో అయితే ఈ రకంగా సన్నజాజి పూలు చెట్లు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి ఆమె వెళ్ళి ఆ పూలని కొంటారు. అదేవిధంగా అనంతపురం వేరే ప్రాంతాల నుంచి కూడా పూలను తీసుకొచ్చి మాలలుగా కట్టి అందరికీ విక్రయిస్తూ ఉంటారు. ఆమె ఏ సీజన్లో అయినా కూడా పూల వ్యాపారం, ఆ సీజన్లో వచ్చే పూలతోటి పూల వ్యాపారం చేస్తున్నారు. ఈ రకంగా ఆమె 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఆమెకి ఈ
వ్యాపారంలో ఆమె సంఘం కూడా ఎంతో సహకరించిందని ఆమె చెప్తున్నారు. అరుణ్ గారు చేస్తున్న ఈ రకమైన పూల వ్యాపారం మీలా ఇంకా ఎంతమంది చేస్తున్నారు గ్రామంలో? ఈ పూల వ్యాపారం నేను ఒక్కతే సార్. మీరు ఒక్కరే చేస్తున్నారు. సో ఈ రకమైన అవకాశము ప్రతి గ్రామంలో కనీసం ఒకళ్ళిద్దరు చేసే అవకాశం ఉన్నది. అయితే ఆ గ్రామస్తులు కూడా గ్రహించుకుని వారికి అనుకూలంగా ఉండే చోట్ల పూల చెట్లు పెంచితే ఈ రకమైన చిన్న చిన్న వ్యాపారస్తులకి చాలా సహకరించిన వాళ్ళు అవుతారు. అన్ని విషయాలు తెలియచేశారమ్మా. చాలా ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్కారం.